బాక్స్ ఆఫీస్ లెక్కలు మారాయి. మరి బాస్ ఈ లెక్కను అందుకుంటాడా? ఖైదీ నెంబర్ 150కి కలెక్షన్స్ కురిపించే సత్తా ఉందా? బాస్ సినిమాకు అంత సీన్ ఉందా? సంక్రాంతి బరిలో నిలవగలడా? రికార్డ్స్ని బ్రేక్ చేసి కొత్తవి క్రియేట్ చేయగలడా? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఇక బాస్ అంటే కంట్లో నలుసులా భావించే అకుపక్షులు చేసిన హడావిడి చెప్పనవసరం లేదు. జనవరి 11, 2017 ఫస్ట్ ప్రీమియర్ షోకే బాస్ తీసుకుంది బ్రేక్ మాత్రమే. స్టామినా తగ్గలేదు, బాక్స్ ఆఫీస్ గురి తప్పలేదు అంటూ $1.26 మిలియన్ అది మంగళవారం విడుదలై కలెక్షన్స్ సునామీ సృష్టిస్తే మొదటి రోజు మొత్తం కలెక్షన్లు 47.07 కోట్లు, రెండవ రోజు 24 కోట్లు, మూడవ రోజు 27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో 3 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్ల వర్షం కురిపించి ఈ రికార్డ్ని సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఒక మెగా అభిమాని ఇలా అన్నారు: మెగా స్పీడ్ని మ్యాచ్ చేయడం, స్టామినాని క్యాచ్ చేయడం అంత ఈజీ కాదు అని కమెంట్ చేశాడు. ఈ కలెక్షన్స్తో అందరికీ ఆ డైలాగ్లో ఉన్న డెప్త్ అర్థమై ఉంటుంది. 1988లో ఎముడికి మొగుడు, 1989లో అత్తకు ఎముడు, అమ్మాయికి మొగుడు, 2017లో బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు చిరంజీవి అంటూ రైమింగ్ అందుకున్నారు మెగా అభిమానులు. మొత్తానికి ఇప్పటికైనా బాక్స్ ఆఫీస్ బాద్షా అని అందరూ ఒప్పుకోవాల్సిందేనేమో. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను.